హై అందరికీ మన తిరుపతిలో డే 2 బ్లాగ్ అండి. ముందు రోజు మనకి టోకెన్ అలా తీసేసుకున్న తర్వాతకి గుట్ట కింద ఉన్న టెంపుల్స్ అన్నీ చూసామని చెప్పాను కదా. ఇది నెక్స్ట్ డే మేము ఇంకా అనుకోకుండా వచ్చాము కాబట్టి కింద అయితే ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి అండ్ ఇంకా వెకేట్ చేసాము. మా హస్బెండ్ మార్నింగ్ 3 o'clockకి గుట్టపైకి వెళ్ళేసి రూమ్స్ కోసం ట్రై చేశారు. సో పైన గుట్ట పైన 150 రూపీస్ 500 అలా రూమ్స్ ఉంటాయి కదా సో తిరుమలలో. సో అవి రూమ్స్ ట్రై చేస్తామని అస్సలు లేకుండే చాలాసేపు మార్నింగ్ 3:30కి ఏమో వెళ్తే ఇంకా లైన్లోనే 3-4 అవర్స్ ఉన్నారంట. ఇంకా నేనైతే లగేజ్ పిల్లల్ని తీసుకొని అక్కడ మనము కింద ప్రైవేట్ రూమ్లో ఉంటే వాళ్ళకి చెప్పాను ఇలా గుట్ట పైకి వెళ్ళాలంటే వాళ్ళు ఒక వెహికల్ మాట్లాడేశారు. గుట్ట పైకి అయితే ఇంకా ఒక 300-350 ఎంతో ఛార్జ్ చేశారన్నట్టు. ఇక్కడ నుంచి ఇంకా అంటే మనకి మెయిన్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి రూమ్ నుండి అక్కడ నుండి గుట్ట పైకి అయితే వెళ్ళాము. ఎంత బాగుందంటే క్లైమేట్ అండ్ ఈ మంచి వింటర్లో వచ్చాం కాబట్టి ఫుల్ చల్లగా ఉంది. ఆ గుట్టలు ఆ స్నోతో అంటే ఆ మంచుతోనే ఉన్నాయి, అంత క్లియర్గా కనపడలేదు. నెక్స్ట్ ఇక్కడైతే టోల్ గేట్ 1 దగ్గర చెకింగ్ ఉంటుంది కదా, బ్యాగ్స్ అన్నీ చెకింగ్ చేయించాను. పిల్లల్ని అయితే నేను వెహికల్లోనే కూర్చోబెట్టాను, పక్కనే ఉంది లేండి వెహికల్. నెక్స్ట్ అక్కడ చెకింగ్ అయిపోగానే వెహికల్ చెకింగ్ లగేజ్ చెకింగ్ అయిపోగానే ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. అంటే బేసిక్గా నాకు ఇలా చుట్టూ తిరుగుతుండే వామిట్ వచ్చేస్తుంది, అందుకని నేను కార్ ఎక్కలేదు. కార్ ఎక్కితేనే నాకు ఆ ఫీలింగ్ అండి. ఆటో వ్యాన్ అలాంటివి ఏం కాదు. సో ఆటో కంఫర్ట్ కాదు, ఇలా గుట్ట పైకి వెళ్తుంటే అనేసి వ్యాన్ ఎక్కేయమన్నారు మా హస్బెండ్. సో వ్యాన్ ఎక్కేసాను. కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, కొంచెం పెద్దగా కూడా ఉంటుంది, జనాలు ఎక్కువ ఉంటారు కదా. ఆటో అయితే కంఫర్ట్గా ఉండదు, వ్యాన్ ఎక్కేయమని చెప్పారు. బట్ మంచి డ్రైవింగ్ ఉండాలి. నాకు వామిట్ వచ్చి రావడానికి మెయిన్ రీజన్ కార్ అసలు ఎక్కను. ఇంకా డ్రైవింగ్ కూడా మంచిగా అంటే ఇలా ఎగరేసినట్టు లేకుంటే ఏమవ్వదు. అండ్ చాలా బాగా నేను మా పిల్లలు అయితే ఫస్ట్ టైం కదా ఈ తిరుపతి లొకేషన్ చూసి ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ అలా దారిలో వెళ్తూ ఉంటే గోవింద నామాలు అంత బాగుంది. ఫైనల్లీ సిఆర్ఓ అని ఉంటుంది అక్కడ టికెట్లు తీసేసుకునే దగ్గర ఇంకా మా హస్బెండ్కి అయితే మమ్మల్ని అయితే పిక్ చేసుకున్నారు. మేము అలా రావడము రూమ్ కన్ఫర్మ్ అవ్వడం అయింది. 100 రూపీస్ ఏమో పర్ డే. అంతకుముందు 2 days అయినా ఉండనిచ్చేదంట, బట్ ఇప్పుడు లేదు అని అంటున్నారు. కానీ మేమైతే 2 daysకి అయితే తీసేసుకున్నాము. గుట్ట పైన మంచిగా రూము ఎంత బాగున్నాయి తెలుసా. ప్రైవేట్ రూమ్స్ కన్నా ఇక్కడ మంచిగా తిరుపతిలో ఇచ్చే రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఇలా 2 beds అండ్ వాష్రూమ్ అయితే ఎంత పెద్దగా ఉన్నదో. 100 రూపీస్ తీసుకున్నాము. మేము జిఎన్సి దగ్గర ఉన్నామన్నట్టు. ఇక్కడ రూమ్ కూడా మన సబ్స్క్రైబరే, తనకు తెలిసిన ఎవరు అంటే ఏదో నెంబర్కి కాల్ చేసి మార్నింగ్ 4 కల్లా వెళ్ళండి అన్న, ట్రై చేయండి రూమ్ దొరుకుతుంది అని. సో మా హస్బెండ్ కూడా రిస్క్ అనుకోకుండా పాపం అంత చల్లు మార్నింగ్ గుట్టపైకి ఒక్కరే వెళ్ళి మమ్మల్ని రూమ్లో ఉంచేశారు. పిల్లలతో అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళలేము. అండ్ ముందు రోజు 11 వరకు బయట తిరిగాము కదా అనేసి. అదృష్టం ఏంటంటే అనుకోకుండా ప్రయాణం చేసినా కూడా అన్నీ దేవుడు పక్క నుండే నడిపించినట్టు అయిందండి. రూమ్ కూడా దొరకడము, రూమ్ లగేజ్లో పెట్టేసి ఇంకా మేమైతే టిఫిన్ తినేసాము. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ తినేసాము. టిఫిన్ తిన్న తర్వాతకి టిఫిన్ కూడా మనకి రూమ్ పక్కనే ఉంది. ఇప్పుడు మేము తిన్న టిఫిన్ దగ్గర తప్ప మిగతా అన్ని టిఫిన్ సెంటర్లో 80 రూపీస్ చాలా రేట్ అనిపించింది. సో మన టేస్ట్ బాగుంది. సో మొత్తానికైతే ఇంకా ఇక్కడ కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చాము. మిన్నుకి కన్నయ్యకి గుండు చేపిద్దాం అన్నట్టు కదా, అంటే ఇంత దూరం వచ్చాం కదా తలనీలాలు ఇచ్చేయాలి అన్నట్టు కదా. మొక్కు అంటే ఏం లేదు, బట్ వచ్చాము ఇంత పెద్ద టెంపుల్ కానీ. మా హస్బెండ్ గుండె ఏం చేయించుకోలేదు, ఓన్లీ 3 కత్తెరలు ఇచ్చారు. నేను కూడా 3 కత్తెరలు ఇచ్చాను, కానీ ఏం జరిగిందో తెలుసా అసలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ నేను ఇంకా అంటే మేము నేను 3 కత్తెరలు, మా హస్బెండ్ 3 కత్తెరలు ఇచ్చేసి ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి అప్పటికప్పుడు అనుకున్నాం కదా, నా దగ్గర ఒక డ్రెస్ ఉంది న్యూది. నాకు అంటే అప్పటికి జస్ట్ అంటే ప్రీ ప్లాన్ లేదు కాబట్టి నా దగ్గర ఉన్న డ్రెస్కి మ్యాచింగ్గా తీసుకున్నాను. నెక్స్ట్ టైం తిరుపతి వచ్చేటప్పుడు మంచి ప్లాన్తో రావాలని అనిపించింది. డ్రెస్ కోడ్ ఇంకా మంచిగా వైట్ అలా. శారీ కూడా తెచ్చుకున్నాను, బట్ ఇక్కడ ఫుల్ క్రౌడ్ చూసి నాకు శారీ మెయింటైన్ చేయడం రాదండి. అండ్ ఇంట్లో మమ్మీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే కొంచెం పిల్లల్ని టేక్ కేర్ చేస్తే నేను కూల్గా శారీ కట్టుకునే ఏం కాదనిపించింది. ఇంకా మా హస్బెండ్ కూడా నేను శారీ కడితే మా హస్బెండ్ కూడా భయం లేండి.
అండి. అంటే నేను అంత మెయింటైన్ చేయలేను, మళ్ళీ పిల్లల్ని క్యారీ చేయాలి కదా అని, అందుకే. సో నెక్స్ట్ టైం ఇంకా మంచి ప్లాన్తో రావాలి. అండ్ ఇక్కడ నేనైతే పద్మావతి అమ్మవారి బొట్టు, మా హస్బెండ్ పిల్లలు అయితే గోవిందనామాలు పెట్టేసుకున్నారు. ఈ బొట్టు కోసం నేను ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశానో, ఈ గోవిందనామాలు నేను ఎప్పుడు పెట్టుకోవాలి అని. సో మేము ఆల్మోస్ట్ అంటే తలనీలాలు ఇచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయేసరికి లంచ్ టైం అయింది. ఇంకా దర్శనం వచ్చేసి 1 o'clock ఉంది, కానీ కొంచెం లేట్గా వెళ్ళినా ఏం కాదు. నెక్స్ట్ అంటే 25th మాకు దర్శనం ఉంది. 11-10 వరకు వెళ్ళినా ఏం కాదు అని అన్నారు. ఈలోపు మేము లంచ్ కూడా చేసుకున్నాం, ఆకలేస్తుంది కదా అని వెంగమాంబ దగ్గరికి వెళ్ళాము. అండ్ ఈ ఫుడ్ కోసం కూడా నేను ఎన్ని ఇయర్లు అంటే 2 years నుంచి నా ఆరాటం కాదండి. ఈ ఫుడ్ నేను తినాలి, ఇక్కడికి వెళ్ళాలి, ప్రసాదం అంటే వీడియోలు అన్నీ చూసి ఆకు నేను తింటున్నా మేనిఫెస్టేషన్ చేసుకునేదాన్ని. నేను ఎప్పుడు అలా ఇమాజినేషన్ చేసుకున్నాను. మొత్తానికి అనుకోకుండా ఎంత తొందరగా అంటే మనం అనుకోకుండా ఆ స్వామివారి నుండి పిలుపు వస్తే అది వేరే అండి. అనుకొని వెళ్ళడం కన్నా అనుకోకుండా వెళ్ళడం బాగుంటుంది. అండ్ అక్కడ ఇంకా ఫుడ్ మంచిగా లంచ్ చేసుకున్నాము. టైం 12:30 అలా అవుతుంది. నెక్స్ట్ అయితే ఇంకా దర్శనంకి వెళ్ళే ముందు ఫస్ట్ వరాహస్వామి దర్శనం అవ్వాలి. ఎంత క్రౌడ్ ఉందంటే మేము 23rd దిగాము, 23rd నైట్ ఎక్కాము, 24 రోజు దిగాము. డే బై డే అంటే మనకి ముక్కోటి ఏకాదశి ఉంది కదా, డే బై డే క్రౌడ్ పెరిగిపోతున్నారు. అసలు మేము వచ్చిన రోజుకి నెక్స్ట్ డేకి ఫుల్ క్రౌడ్ ఉండి, ఆల్రెడీ మేము అంటే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాం కాబట్టి ఇక్కడైతే జస్ట్ వాటర్తో అలా చల్లుకొని మనము ఖచ్చితంగా తిరుపతికి వచ్చినప్పుడు అంటే ఆ స్వామివారి దర్శనం కంటే ముందు వరాహస్వామి దర్శనము, అలాగే ఇక్కడ పక్కనే వాటర్ దగ్గరనే చెట్టు ఉంటుంది, దీని చుట్టూ కూడా 3 సార్లు ఖచ్చితంగా తిరగాలి. తిరిగితేనే వరాహస్వామి దర్శనం కంప్లీట్ అయినట్టు. ఎన్నో వీడియోలలో చూశానులేండి నేను. సో నేను ముందుగా అంటే 2 years నుంచి వీడియోస్ ఎక్కువ చూడడం వల్ల ఎలా వెళ్ళాలి, ఏ దర్శనం తర్వాత ఏది అండ్ ఇంకొంచెం మాకు చెప్పేవి మన సబ్స్క్రైబర్ చెప్పడం వల్ల ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వచ్చామే, కానీ ఇక్కడ నుంచి మంచిగా ప్రాపర్ ప్లాన్తో అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాతకి ప్లాన్తో అన్నీ చూసుకొని వెళ్ళామండి. ఇంకా మేము వరాహస్వామి దర్శనం అవుతుంటే లైన్లో స్వామివారి దర్శనం అయినట్టుగా మనకి ఎలిఫెంట్ వచ్చాయి. ఇంకా అక్కడ మనకి వరాహస్వామి దర్శనం అవ్వగానే వెంటనే టోకెన్కి ఫాస్ట్గా వెళ్ళిపోయాం. మొబైల్ తీసేసుకున్నారు. మొత్తానికి 5.5 hours వెయిట్ చేసి దర్శనం అయింది. ఇది దర్శనం అయినాక అంటే దర్శనం అయిపోయిన తర్వాతకి బయటకు వచ్చిన తర్వాతకి మొబైల్ తీసుకున్నాము. అక్కడ దర్శనం అయినాక 1 hour మేము గుడిలోనే ఉన్నాము. విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తూ చాలాసేపు అక్కడ కొంచెం సేపు మెడిటేషన్, కొంచెం సేపు మేనిఫెస్టేషన్ అలా చేసుకుంటూ మళ్ళీ రావాలి స్వామి. ఈ ఇయర్కి నేను అచీవ్ చేసిన బిగ్ ఇదేనండి. నేను 2 years నుంచి అనుకుంటున్నాను. అండ్ ఈ ఇయర్ 2025లో అయితే ఇంకెక్కువగా అనుకున్నాను తిరుపతికి వెళ్ళాలని. ఫైనల్లీ నా కల నెరవేరింది. అది ఇయర్ ఎండింగ్ అవ్వడం ఇంకా హ్యాపీ. నెక్స్ట్ మేము బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అయింది. ఇంకా లడ్డు తీసేసుకున్నాము. పిల్లలు కూడా ఫుల్గా అలసిపోయారు, పడుకున్నారు. ఫుల్ చలి, ఎక్స్పెషల్లీ చలి మాత్రం. 6 o'clockకి మేము లైన్లో ఉంటే 11కి అయితే దర్శనం అయిందండి. ఐఎమ్ సో హ్యాపీ. ఈ ఇయర్ ఎండింగ్కి ఈ వ్లాగు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇయర్ ఎండింగ్కి తిరుపతి వ్లాగ్ పెడతానని. ఇదేనేమో దేవుడు అనుకుంటే అసలు అనుకోవాలండి. దేవుడు అంతే, తను పిలిపించుకోవాలనుకుంటే ఎలానైనా పిలిపించుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పిలిపించు స్వామి.